రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ డైరెక్ట్ గా భారతి గారికి నోటీసులు పంపించారటండి. హెరిటేజ్ వాళ్ళు బొత్స గారికి ఈ రోజు జరిగిన అంశం భారతి గారికి ఈ నోటీసులు అదేంటంటే అగౌరవ పరిచేలాగా భంగం కలిగించేలాగా కథనాలు మా మీద ఇస్తున్నారు అని చెప్పి. ఇదేం సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం ఉందా? ఇక్కడ రెండు అంశాలు. సరే, ఒకటి ఇప్పుడు మనమే ఉన్నాం, నా అభిప్రాయాన్ని చెప్పాను, ప్రభాకర్ గారు ప్రభావం చెప్పారు, నన్ను ఫైనల్గా వచ్చేసి కానీ ఇప్పుడు హెరిటేజ్ గురించి కానీ ఇంకోటి కానీ వీళ్ళు తెలిసి ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఇంకా శాసన మండలిలోనో లేకపోతే శాసనసభలోనో ఇంకా చెప్పేదానికి కూడా వాక్ స్వాతంత్రం లేకుంటే ఎట్లా తమకు అది మీ దృష్టిలో అది అబద్ధం కావచ్చు, వాళ్ళ దృష్టిలో నిజం అనుకుని చెప్తారు. రేపు వచ్చేసి ఆ బడ్జెట్ ప్లేస్ రేపు నేనే ఉన్నాను అనుకోండి, అక్కడ నేను కూడా నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ చెప్తాను, అది కాదని చెప్పండి దానికి. లేదా వచ్చేసి అక్కడికి మరి చేసినప్పుడు అది లీగల్ గా ప్రొసీడ్ కావచ్చు, కాదని లేదు. కానీ ఇది ఇంకా అసెంబ్లీలో శాసన మండలిలో కూడా మాట్లాడడానికి వాక్ స్వాతంత్రం లేకుంటే ఒక ఇష్యూ మీద అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అది వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరైనా కానీ మన అభిప్రాయం మనం చెప్తాం, అవతల అభిప్రాయం వాళ్ళు చెప్పని. ఎందుకు శాసన మండలిలో ఎందుకు వచ్చేసి ఆ చర్చనీయాంశం కాకుండా చేయాలి, ఎందుకు అంత అడ్డుకోవాలి, ఎందుకంత వీళ్ళు ఉలిక్కి పడుతున్నారు? ఓకే, శాసన మండలి అంటే బొత్స గారు శాసన మండలి అంటే తులసిరెడ్డి శాసన మండలి అంటే బొత్స గారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు అక్కడ బలం ఉంది కాబట్టి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. భారతీ గారికి నోటీసులు ఇవ్వడం పేపర్లో వస్తుంది కదా. ఆ పార్టీ వైకాపాకు సంబంధించి వైకాపా పార్టీ సాక్షి పేపరు, సాక్షి ఛానల్ వేరు కాదు, అవన్నీ వచ్చేసి ఆత్మ పరమాత్మ అన్నట్టు దేశము ఆ పార్టీ అవన్నీ ఒకటే పార్టీ ఛానల్